శివాజీ మహారాజ్ ని మోసం చేసి చంపాలనుకున్నారు. తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. శివాజీ మహారాజ్ శక్తి పెరుగుతుండడంతో బీజాపూర్ సుల్తాన్ భయపడ్డాడు. తన సేనాధిపతి అయిన అఫ్జల్ ఖాన్ ను శివాజీని చంపమని ఆదేశించాడు. అప్పుడు అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజ్ దగ్గరికి వెళ్లే మార్గంలో దేవాలయాలను ధ్వంసం చేస్తూ వెళ్లాడు. అలా దేవాలయాలను ధ్వంసం చేస్తూ వెళ్తే శివాజీ మహారాజ్ కి కోపం వచ్చి బయటికి వస్తాడని అలా చేశాడు. ఇది తెలుసుకున్న శివాజీ తన సైన్యంతో బయలుదేరతాడు. అలా వెళ్తుండగా ఇరువురు సైన్యాలు ప్రతాప్ గఢ్ కోట దగ్గర ఎదురుపడతాయి. అప్పుడు అఫ్జల్ ఖాన్ శివాజీతో ఇలా అంటాడు, మన ఇద్దరం ఒంటరిగా మాట్లాడుకుందామని అంటాడు. ఒంటరిగా మాట్లాడేందుకు తీసుకెళ్లి శివాజీ మహారాజ్ ని చంపాలని అనుకుంటాడు. కానీ ఇదంతా శివాజీ మహారాజ్ కి ముందే అర్థమై ఉంటుంది. శివాజీ మహారాజ్ తన లోపల ఇనుప కవచం ధరించాడు మరియు చేతిలో ఒక కత్తి పెట్టుకున్నాడు. ఇద్దరు సమావేశ సమయంలో అఫ్జల్ ఖాన్ శివాజీని కౌలించుకొని ఖడ్గంతో పొడవడానికి ప్రయత్నిస్తాడు. అదే క్షణంలో శివాజీ మహారాజ్ వాగ్న కత్తితో అఫ్జల్ ఖాన్ పై దాడి చేస్తాడు. అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజ్ కంటే గంభీరంగా ఎత్తుగా ఉంటాడు. చివరికి శివాజీ మహారాజ్ వాళ్ళతో యుద్ధం చేసి విజయం సాధించుతాడు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.